హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ యామిని రాకేష్ వ్లాగ్స్. వీడియో డీటెయిల్స్లోకి వెళ్తే ఇది వచ్చేసి 2 days ట్రిప్ అండి. ఈ ట్రిప్లో మనం చూడబోతున్న ప్లేస్ వచ్చేసి శ్రీశైలం. ఈ 2 days ట్రిప్ని మనం పార్ట్ 1 పార్ట్ 2 వీడియోగా డివైడ్ చేసాం. సో ఇప్పుడు మనం చూస్తుంది పార్ట్ 1 వీడియో. సో ప్రజెంట్ ఇప్పుడు కొమల్లా టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కదా, ట్రాఫిక్ లేదు, సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు యాదగిరి టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. కనిపిస్తుంది యాదగిరి టోల్ ప్లాజా. ఇప్పుడే క్రాస్ చేస్తున్నాం. టైం వచ్చేసి 3:20 అలా అవుతుంది. వరంగల్ నుంచి శ్రీశైలం మనకి 350 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఎదురుగా మనకు కనిపిస్తుంది గట్కేసర్ టోల్ ప్లాజా. గట్కేసర్ టోల్ ప్లాజా క్రాస్ చేసి మనం కొద్ది దూరం ముందుకెళ్ళగానే మనకి 2 ways కనిపిస్తాయి. మనం రైట్ టర్న్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళే వేలో వెళ్ళాలి. సో ఇక్కడ రైట్ టర్న్ తీసుకొని ఎయిర్పోర్ట్ వేలో వెళ్ళిపోతున్నాం. సో ప్రజెంట్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నాం. ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. మనం ఇక్కడ చూసుకుంటే పైన మనకి సైన్ బోర్డ్ కనిపిస్తుంది కదా, శ్రీశైలం రోడ్ అని, exit 14. సో ఇలాగే స్ట్రైట్గా exit 14 వరకు వెళ్ళాలి. సో exit 14 శ్రీశైలం రోడ్ అని పేరు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. ఎగ్జిట్ అవ్వగానే మనకి టోల్ ప్లాజా ఉంటుంది. ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ అయ్యి శ్రీశైలం రోడ్డుకి వచ్చేప్పటికి అప్రాక్సిమేట్గా 4:30 అలా అయింది. సో ఇక్కడ ఒక చిన్న టీ బ్రేక్ తీసుకుంటున్నాం. సో టీ తాగి స్టార్ట్ అయిపోయాం. సో ప్రజెంట్ మనం కట్టాల్ టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. కల్వకుర్తికి ఎంటర్ అయ్యాక మనకి ఇలా దేవరకొండ, కోదాడ, శ్రీశైలం బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇలా 2 roads కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్ రోడ్లో వెళ్తే విజయవాడ వెళ్ళిపోతాం. సో రైట్ టర్న్ తీసుకుంటే ఇక్కడ శ్రీశైలంకి వెళ్ళే రోడ్ ఇది. సో ఇక్కడ మనం రైట్ సైడ్ వేలో వెళ్తున్నాం. ఇదే వేలో స్ట్రైట్గా కొద్ది దూరం ముందుకు వెళ్ళాక మనకి రైట్ టర్న్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా రైట్ టర్న్, ఈ రైట్ టర్న్ తీసుకోవాలి. సో ఇప్పుడు కనిపిస్తుంది కోనేటిపురం టోల్ ప్లాజా. సో ఇది వచ్చేసి అచ్చంపేట.
ఇప్పుడు ఆల్మోస్ట్ మనం మననూరు చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ చూస్తే మనకి పెద్ద లైన్ కనిపిస్తుంది కదండి, ఇది మననూరు చెక్ పోస్ట్. టైం వచ్చేసి 5:50 అవుతుంది. 6 AM చెక్ పోస్ట్ గేట్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫారెస్ట్లోకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టైమింగ్స్ వచ్చేసి మనకి నైట్ 9 PM గేట్స్ క్లోజ్ అయిపోతాయి. మార్నింగ్ 6 AM మళ్ళీ గేట్స్ ఓపెన్ చేస్తారు. చెక్ పోస్ట్ టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఫారెస్ట్లోకి మనకి ప్లాస్టిక్ థింగ్స్ ఏమి అలో లేదండి. ఏమైనా ఉంటే ఇక్కడ చెక్ చేసి తీసేస్తాము. సో ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాము. ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్. ఎర్లీ మార్నింగ్ వ్యూ చాలా బాగుంది. సో ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి జంగల్ సఫారీ. జంగల్ సఫారీ కోసం మనం జీప్ ఎంగేజ్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. 2000 రూపీస్ ఉంటుంది జీప్ కాస్ట్ వచ్చేసి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజింగ్ చాలా బాగుంది. మార్నింగ్ వ్యూ మా కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఈగలపెంట విలేజ్ అండి. ఇక్కడ మనకి రైట్ సైడ్లో హిల్ టాప్ అని మనకి బోర్డ్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి హరిత హోటల్ అండి. మనకి డైనింగ్ ఏరియా పక్క నుంచి మనం లోపలికి వెళ్తే మనకి వ్యూ పాయింట్ కనిపిస్తుంది. సో వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది. సో మన కింద కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కాటేజెస్. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. సో ఇదంతా ఘాట్ ఏరియా, కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇక్కడ మనకు కనిపిస్తుంది శ్రీశైలం డ్యామ్. వాటర్ ఉన్నప్పుడైతే చాలా బాగా కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు వాటర్ లేదు. సో ఇక్కడితో
తెలంగాణ ఎండ్ అయిపోతుంది. ఈ బ్రిడ్జ్ తర్వాత నుంచి ఆంధ్ర కిందికి వస్తుంది. వాటర్ దగ్గర గంగ దగ్గరికి వెళ్ళచ్చు. ఈ టోల్ ప్లాజా ముందు ఉంటుంది. అవే ఇక్కడ కనిపిస్తున్న విలేజెస్లో మనకి ఎండు చేపలు, రొయ్యలు అమ్ముతుంటారు. కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇదొక వ్యూ పాయింట్ అండి. ఇక్కడ నుంచి చూస్తే డ్యామ్ మనకి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. సో వాటర్ ఉన్నట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇక్కడ వ్యూ పాయింట్ చూసుకొని కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్తే శ్రీశైలం వెళ్ళిపోతాం. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకొని వెళ్తే మనం శిఖరం వెళ్ళిపోతాం. బట్ మనం ఇప్పుడు డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీశైలం ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తుంది సాక్షి గణపతి దేవాలయం. సో వెళ్ళి ఫ్రెష్ అయ్యాక మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటాం. సో మేము వెళ్ళింది శివరాత్రికి ముందు. సో అందుకని శివరాత్రి బ్రహ్మోత్సవాలకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సో ఇక్కడ కనిపిస్తుంది దేవస్థానం టోల్ ప్లాజా. మనకి వెహికల్స్కి డిఫరెంట్ వెహికల్స్కి డిఫరెంట్గా ఛార్జెస్ ఉన్నాయి. లైక్ ఆటో అయితే 30 రూపీస్, అదే కార్ జీబీలు అయితే 100, బస్ అయితే 120, 125 అలా డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయి. టోల్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి బ్రహ్మరాంబికాదేవి మల్లికార్జున స్వామి దర్శనం ఇస్తారు. సో మేము ఇక్కడికి చేరుకునేసరికి టైం వచ్చేసి 8:30 అలా అయింది. సో మేము ఈవినింగ్ దర్శనానికి వెళ్దాం అనుకున్నాం. అందుకని ఫస్ట్ స్టే తీసుకొని ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని లోకల్లో ఉన్న ప్లేసెస్, చూడదగిన ప్లేసెస్ ఏమున్నాయో అవి చూసేసి ఈవినింగ్ దర్శనానికి వెళ్తాం. స్టే విషయానికి వస్తే మనకి ఇక్కడ హరిత రిసార్ట్స్ అండ్ గణపతి సదన్, గంగా సదన్ వీటిల్లో మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మిగిలినవి ఏవైనా చాలా వరకు మనము డైరెక్ట్ వచ్చి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మేము డైరెక్ట్ వచ్చి బుక్ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసుకొని రోప్వే కోసం వెళ్ళాం. శివరాత్రి సందర్భంగా అండర్ మెయింటెనెన్స్లో ఉండడం వల్ల రోప్వే ఫెసిలిటీ లేదు. సో మేము అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. సో ఈ ట్రిప్లో ఇదొక చిన్న డిసప్పాయింట్మెంట్. సో దాని తర్వాత నెక్స్ట్ రుద్ర పార్క్ చాలా బాగుంటుంది. సో పార్క్ దగ్గరికి వెళ్తున్నాం. రుద్ర పార్క్ వెళ్ళడానికి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ వే. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్. రుద్ర పార్క్ వచ్చేసి ఛత్రపతి శివాజీ మహల్కి ఆపోజిట్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ పండితారాధ్య భవనము అని కనిపిస్తుంది కదా, దాని పక్కనే మనకి ఈ రుద్ర పార్క్ ఉంటుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది గార్డెన్ ఎంట్రన్స్. గార్డెన్ లోపల చాలా బాగుంది, మొత్తం గ్రీనరీ, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. సో గార్డెన్కి వచ్చే ముందు ఏమనుకున్నామంటే జస్ట్ అలా 10 minutes స్పెండ్ చేసి వెళ్ళిపోదామని అనుకున్నాం. బట్ గార్డెన్ లోపలికి వచ్చాక చాలా టైం ఈ గార్డెన్లోనే స్పెండ్ చేసాం. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ గార్డెన్ నుంచి డ్యామ్ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మనకి మొత్తం డ్యామ్, రివర్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి చూస్తే గార్డెన్ వ్యూ మొత్తం కనిపిస్తుంది చుట్టూ. గార్డెన్లో చైర్స్ కూడా చాలా డిఫరెంట్గా బాగున్నాయి. లైక్ యాపిల్, పోమోగ్రానైట్, కిడ్స్ ఇష్టపడేలా చాలా బాగుంది. రోపే లేదని డిసప్పాయింట్ అయినా ఈ గార్డెన్కి వచ్చాక డిసప్పాయింట్మెంట్ పోయింది. కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు గార్డెన్లో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. ఈ ట్రిప్లోని మిగిలిన ప్లేసెస్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం, చూడండి. అది పార్ట్ 2 వీడియో. ఇంతవరకు మా వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.